ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి మాట తప్పని వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు అన్నారు. తిరుపతి జిల్లా కోట మండలం కోట పంచాయతీ పరిధిలోని శ్యాంసుందరాపురం నల్లపరెడ్డి శ్రీలక్ష్మమ్మ గిరిజన కాలనీలో అధికారులు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వరప్రసాదరావు హాజరయ్యారు. అధికారులు వైసీపీ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలను గురించి గ్రామస్తులకు తెలియజేశారు. సీఎం జగన్ పుట్టినరోజును పురస్కరించుకుని ప్రాథమిక పాఠశాలలో సర్పంచ్ ఇండ్ల వెంకటరమణమ్మ, వైసీపీ నాయకులు నల్లపరెడ్డి వినోదరెడ్డి సమక్షంలో ఎమ్మెల్యే చెట్లు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పాలనలో మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. మాట మీద నిలబడే జగనన్న ప్రజలు కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకుని ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందించారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భవానీ, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, సర్పంచ్ వెంకటరమణమ్మ, ఎంపీటీసీ సభ్యుడు మొబీన్, ఎన్డీసీసీబీ డైరెక్టర్ నర్రమాల వెంకటరమణయ్య, జగదీష్ పాల్గొన్నారు. ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కోట గ్రామ సచివాలయం 3 సంబంధించి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే వరప్రసాదరావు గారు ఇక్కడికి వచ్చి కోట శ్యాంసుందరపురంలో ఈరోజు గడప గడపకు తిరగడం జరిగినది. ఈ కార్యక్రమంలో మేము గడప గడపకు పోతున్నప్పుడు ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి, అన్న మాకంతా బాగానే ఉంది, జగనన్న మమ్మల్ని వాళ్ళ బిడ్డల్లాగా చూసుకుంటున్నారు, ఎప్పుడు కూడా అందుబాటులో ఉండే నాయకులందరూ ఉన్నారని వాళ్ళు స్వతహాగా చెప్తుంటే మాకెంతో ఆనందంగా ఉంది. అలాగే ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్క పేదవాడికి కూడా న్యాయం జరిగే విధంగా జగనన్న పరిపాలించే విధానం చూసి దేశం మొత్తం మీద ఉండే ప్రభుత్వాలు కూడా అసలు సచివాలయ వ్యవస్థ అంటే ఏంటి, వాలంటీర్ వ్యవస్థ అంటే ఏంటి, ఆడ పెద్ద ఢిల్లీలోనే ఒక చర్చ జరిగింది సచివాలయ వ్యవస్థని దేశమంతా పెట్టాలి అని. అది ఎంత గొప్ప విషయం చూడండి. ఆయన ఒక నాయకుడు కాదు, జగనన్న అంటే ఒక సంఘ సంస్కర్త. ఆయన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దళిత, అగ్రవర్ణ పేదల్ని కూడా ప్రతి ఒక్క వర్గాన్ని కూడా అణగారిన వర్గాలన్నింటినీ కూడా సమాజంలో పైకి తీసుకురావాలనే ఒకే ఒక్క కోరికతో లక్ష్యంగా పెట్టుకొని ఆయన పనిచేస్తున్న విధానాన్ని చూసి దేశం మొత్తం కూడా ఎంతో హర్షిస్తుంది. ఇదంతా మనకెంతో గర్వకారణమైన విషయం. అలాంటి గొప్ప నాయకుడిని మనం ఎప్పుడు కూడా ఆయన అండాదండగా ఉంటూ వచ్చే ఎలక్షన్స్లో కూడా జగనన్న చెప్తున్నట్టు 175కి 175 సీట్లు అత్యధిక మెజార్టీతో గెలిపించుకునే విధంగా ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిలాగా ఉండి జగనన్న సైన్యంగా ఉండి ఆయన గెలిపించుకుంటామని, అలాగే ఏ కష్టం వచ్చినా కూడా అందుబాటులో మా నాయకులు వినోద్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే గారు అందరూ అందుబాటులో ఉంటున్నారు. ఏ చిన్న కష్టం వచ్చినా కూడా వెంటనే స్పందిస్తున్న తీరు ఎంతో అమోఘమైనది. వీళ్ళిద్దరి నాయకత్వంలో మనం అందరం కూడా ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే గారు పాల్గొంటున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి కాలనీ, ప్రతి వీధి తిరుగుతూ నియోజకవర్గంలో అన్ని ఏరియాస్ని మన ఎమ్మెల్యే గారు సందర్శిస్తున్నారు. ఆ సందర్భంగా బిట్ 3 సెగ్మెంట్లో ఈరోజు శ్యాంసుందరపురంలో ఇక్కడ స్థానిక ప్రజలు కష్టాలు తెలుసుకొని, ముఖ్యంగా రోడ్డు సమస్య ఎక్కువ ఉందని కూడా అందరికీ తెలియజేశారు. ఇక్కడ అదేవిధంగా మన ముస్లిం సోదరులకి ఇక్కడ ఈద్గా కాంపౌండ్ వాల్ కావాలని చాలా రోజులుగా అడుగుతున్నారు. అది కూడా మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే 20 లక్షల్లో సార్ని అని శాంక్షన్ చేస్తుందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇతర సమస్యలు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ, అవన్నీ కూడా అటెండ్ చేస్తారు. రేపు జగనన్న పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన స్కూల్లో దాదాపు ఒక 5 మొక్కలు ఈరోజు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కూడా ఆ కార్యక్రమం కూడా చేపట్టబోతున్నాం. మనకు రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈరోజు జగనన్న అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందే విధంగా, ప్రతి ఒక్క పేదవాడి ఇంటికి చేరే విధంగా చేసుకుంటూ వస్తున్నారు. రానున్న రోజుల్లో కూడా ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టే సత్తా ఉన్న వ్యక్తి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. ఓట్లు వేయించుకుంటారు, ఆ తర్వాత మేనిఫెస్టో విషయం మర్చిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మహానుభావులు చెప్పింది చేసి ఒక్క మాట కూడా తప్పుకోకుండా ఉన్న వ్యక్తి. మనకు తెలిసినంతవరకు స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఎవ్వరు లేరు. ఎందుకంటే మేనిఫెస్టోలు పెడతారు, ఆ తర్వాత ఎవరు కూడా మొక్కలు చూడరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పుకోకుండా ఏమైతే చెప్పారో ప్రజలకి అదే విధంగా చక్కగా చేసుకుంటూ వెళ్తున్నారు, విలువిస్తున్నారు ఒక మేనిఫెస్టోకి. సో దానిలో భాగంగా నేను అధికారంలోకి రాగానే ఇవన్నీ చేశాను, ఇవి చెప్పాను, ఇవి చేశాను, ఇవి అందుతున్నాయా లేదనే ఉద్దేశంతో మమ్మల్ని పెద్ద ఎత్తున ఒక్కొక్క ఎమ్మెల్యేని వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే ప్రజల దగ్గరికి వెళ్ళమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మేము కోట బిట్ 3కి రావడం జరిగింది, శ్యాంసుందరపురం. దానికి మన నాయకులు ఇక్కడ రెడ్డి గారు, అలాగే మోదీ గారు, మా సీనియర్ నాయకులు కమ్మాన్ గారు, తర్వాత సర్పంచ్ రమణమ్మ, తర్వాత మా నాయకులు వాట్స్ మెంబర్లు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు
ఎందుకంటే గడప గడపకు మన ప్రభుత్వం అన్న కార్యక్రమం అది. అంటే ప్రభుత్వం పెట్టిన స్కీములన్నీ ప్రజలకు వెళ్తున్నాయా లేదని దానిలో పెద్ద ఎత్తున ఎంపీఓ గారు, ఎంఆర్ఓ గారు, అధికారులు రావడం కూడా మాకు సంతోషంగా ఉంది. దీనిలో భాగంగా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఒకవైపు ప్రతి గ్రామంలో అభివృద్ధి చూపిస్తున్నారు. వారు ఇక సంక్షేమం అయితే చెప్పనక్కర్లా, రాష్ట్రమే సంక్షేమ రాష్ట్రంగా చేసేసారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నది మన వరవలా వెళ్ళిపోయింది అన్ని రాష్ట్రాల్లో కూడా. నేను తమిళనాడు ఎప్పుడైనా వెళ్ళినా, హైదరాబాద్ వెళ్ళినా, బెంగళూరు వెళ్ళినా ఇదే మాట. కాకోకుండా దాంతోపాటు ఒక్కొక్క గ్రామంలో కూడా సచివాలయాలు, అలాగే లైబ్రరీలు, డిజిటల్ లైబ్రరీ, దాంతోపాటు రైతు భరోసా కేంద్రాలు, ఇవన్నీ కూడా క్లినిక్లు ఇవన్నీ కూడా ఇస్తున్నారు. దాంతోపాటు గడప గడప కింద 20 లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క సచివాలయానికి ఇస్తున్నారు. అది కాకోకుండా నియోజకవర్గానికి అంతటి కలిపి మరో 2 కోట్లు కూడా ఎమ్మెల్యే గ్రాంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కలిపి మీరు ప్రజలకు ఏం అవసరమో ఇప్పుడు వస్తాం ఇక్కడికి, సమస్యలు ఏమైనా ఉంటే మీరు దయచేసి చెప్పండి. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ రాజకీయం చేయట్లేదు సంక్షేమ పథకంలో. అలాగే దయచేసి తెలుగుదేశం వాళ్ళు కూడా చేయకూడదు. ఈ తర్వాత మీరు మీ ఇష్టం. 14 నుంచి 19 వరకు ఏ విధంగా వారు రాజకీయం చేశారు అన్నది మీ అందరికీ తెలిసిన విషయమే. ఎన్ని వాగ్దానాలు చేశారన్నది మీకు తెలిసిన విషయమే. అదేవిధంగా 19లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని వాగ్దానాలు చేశారు, ఎన్ని నెరవేర్చారు అన్నది కూడా మీకు కంటికి కనిపిస్తుంది. తర్వాత ఎంతమంది లబ్ధిదారులు తెలుగుదేశం వాళ్ళు తీసుకుంటున్నారో కూడా లబ్ధి కూడా తెలుస్తుంది. అది 14 నుంచి 19 వరకు కనుక మా బ్రతుకులు ఎంత కష్టమైన మీకు గెలిచి కూడా నేను ఒక ఎంపీపీ, వారు వీరు గెలిచి, నేను ఎంపీ, వారు గెలిచి, వీరు గెలిచి